పెట్టుబడులే లక్ష్యంగా మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తెల్లవారుజామున సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం అమెరికాకు వెళ్లింది. మొత్తం 8 రోజుల పాటు అమెరికాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవబోతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమేటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. అలాగే త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీంను పంపుతామని తెలిపారు. టీచర్స్ తన ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్స్ అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని గుర్తు చేశారు. కొత్త క్రీడా పాలసీ తీసుకొస్తున్నామని, పాఠశాలలకు ఉచిత కరెంట్ అందిస్తామని అన్నారు. ఇక డ్రగ్స్, గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడానికి టీచర్స్ తమ వంతు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేది అనేది, పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది అనేది స్పష్టమైన కాల పరిమితితో కూడిన ఒక షెడ్యూల్ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రూప్ 1, 2, 3 సర్వీసులతో పాటు పోలీస్, సింగరేణి, గురుకుల, వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. కుక్కల దాడులపై నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ హైకోర్టు త్వరగా స్పందించింది. సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చి చెప్పింది. ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్, ఫిర్యాదులు అందిన వెంటనే కుక్కలను పట్టుకోవడానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అమరావతిలో స్థలాలు తీసుకున్న సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు వాటికి 2 ఏళ్ల గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో చేసిన కేటాయింపులపై పునః సమీక్ష జరపాలని, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాజధాని భూములిచ్చిన రైతులకు కౌలు మరో 5 ఏళ్లు పొడిగించాలని అన్నారు. అమరావతిలోని భవనాలను పరిశీలించిన హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం అవాక్కయింది. ఎంజీఓ నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టిపోయాయి. వీటి విషయంలో ఏం చేయాలి అన్నది ఇప్పటికే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తరువాత లేదా శుభ్రం చేసిన తరువాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. కీలక మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ను తలపిస్తోంది. అయితే కాగా ఈ వివాదంలోకి మరో ఇద్దరు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. లావణ్యపై నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేశారు ప్రీతి అండ్ ఉదయ్. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఆరోపించారు. వారు 3 ఏళ్లుగా లావణ్యతో తమకు పరిచయం ఉందని పోలీస్ కంప్లైంట్ లో వివరించారు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన చరిత్ర సృష్టించాడు. భారత తరపున ఒలింపిక్స్ లో పోటీల్లో తొలిసారి సెమీస్ కు దూసుకువెళ్లాడు తను. అయితే క్వార్టర్ ఫైనల్స్ లో తైవాన్ కు చెందిన 12 సీడ్ ఆటగాడు చో చెన్ను మట్టి కురిపించారు. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఒలింపిక్స్ లో తొలి పతకాన్ని ముద్దాడేందుకు చేరువయ్యాడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు. దీంతో నవంబర్ 7న జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో ఆమె పోటీ పడబోతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధులు, ఓట్లను ఆమె సాధించారు. దీంతో అమెరికా అధ్యక్ష నామినీగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనమైంది.